ఈ శుభవార్త వెంటనే మా అమ్మకి చెప్పాలి. నా ఫోన్ మర్చిపోయాను. మహి, నిన్ను వదిలేసి నీ జీవితం నాశనం చేయాలని చూసిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలేస్తావా? అక్క, మోసం చేసి బ్రతికే వాళ్ళకి, ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళకి కష్టపడి సంపాదించడం రాదు. వాళ్ళు కష్టపడలేరు. వాళ్ళ అడ్డదారిలో నువ్వు చెప్పింది సంపాదిస్తే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే నా ఏర్పాట్లు నాకున్నాయి. దోస్త్, ఏం చేస్తున్నావు? చిన్న ఇంపార్టెంట్ పని చేస్తున్నాను. దీనికంటే చాలా ఇంపార్టెంట్ పనులున్నాయని మర్చిపోయావా? ఏదో ఒకటి చేసి ఆ DNA టెస్ట్ రిపోర్ట్స్ నుంచి బయటపడాలి. ఆ టెన్షన్ వదిలేసి ఈ స్మార్ట్ వాచ్ ముందేసుకుని గేమ్ ఆడుకుంటున్నావేంటి? అరే చెప్పు దోస్త్, ఈ గండం నుంచి తప్పించుకునే ఆలోచన ఏం చేస్తున్నావు? ఇలా ఇదే మనల్ని సేవ్ చేసే వెపన్. ఇదా? ఈ స్మార్ట్ వాచ్ తో DNA రిపోర్ట్స్ ఎలా మారతాయి? రిపోర్ట్ మారదు. మరి రిపోర్ట్ మారకుండా మనం ఎలా సేవ్ అవుతాం? వాళ్ళు చేసే కుట్రలు తెలిస్తే మనకి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. హా, ఉండొచ్చు. కానీ ఈ వాచ్ ద్వారా వాళ్ళ కుట్రలు ఎలా తెలుస్తాయి? ఈ స్మార్ట్ వాచ్లో చిన్న బగ్ యూజ్ చేసి దీన్ని హ్యాక్ చేశాను. దీంతో నా మొబైల్కి కనెక్ట్ చేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను. ఎవరైతే ఈ స్మార్ట్ వాచ్ రేడియస్లో మాట్లాడుకుంటారో వాళ్ళ మాటలన్నీ నా మొబైల్లో స్పష్టంగా వినొచ్చు. ఈ ఆలోచన బానే ఉంది, కానీ ఈ స్మార్ట్ వాచ్ ని వాళ్ళు పెట్టుకుంటారా? ఈ వాచ్ ఎవరిదనుకుంటున్నావు? మా అత్తయ్యది. అంటే ఇది ఆమె పెట్టుకుంటే వాళ్ళ మాటలన్నీ నీ ఫోన్లో వినొచ్చు. వాళ్ళ ప్లాన్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలానే ఆ DNA రిపోర్ట్స్లో వాళ్ళు చేస్తున్న కుట్రలు కనుక్కోవచ్చు. దోస్త్, మస్తుగా ఆలోచించినది. మళ్ళీకి భాష వచ్చేసింది. మంచి ఆలోచన చేశావు. ఈ వాచ్ మాత్రం డౌట్ రాకుండా అత్తయ్య చేతికి చేరేలా చేయాలి. దోస్త్, మీ అత్తయ్య స్మైలీ అక్కడ వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు. మనం వెళ్ళిస్తే అనుమానం రావచ్చు. మరలా చెప్తాను రా. పద పద. యాక్షన్. చైత్ర, నా స్మార్ట్ వాచ్ ఎలా ఉంటుందో నీకు తెలీదా? అంటే ఇది నీదే అనుకున్నాను కన్నయ్య. అలా ఎలా అనుకుంటావు? నాది దీనికన్నా పెద్ద స్క్రీన్ ఉంటుంది. 46 mm, ఇది 41 mm. ఎలా ఉంటుందో చూసుకోకర్లేదా? సారీ కన్నయ్య. అయినా ఎక్కడిది వాచ్? బయట సోఫా మీద ఉంది కన్నయ్య. నీదే అనుకుని తెచ్చాను, నాకేం తెలుసు. ఏమైంది బావా? చూడలయ్యా, ఈ స్మార్ట్ వాచ్ ఎవరిదో ఏంటో నాదని తీసుకొచ్చిస్తుంది. ఇది మామ్ది. అత్తయ్యదా? ఓ యా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది. పిన్నిదా? సారీ కన్నయ్య. తెలుసుకోవాలి కదా, మన వస్తువులేంటో బయటి వాళ్ళవేంటో తెలియకపోతే ఎలా చెప్పు? సర్లే బావా, నేను ఇచ్చేస్తాను మామ్కి. సక్సెస్. మామ్, నీ వాచ్. స్మైలీ, వాళ్ళిద్దరూ అంత కంగారుగా వెళ్లారంటే సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది. ఏమై ఉంటుందంటావు పిన్ని? అదే మనం తెలుసుకోవాలి.
వీళ్ళకి మా గురించి తెలుసుకోవడం తప్ప వేరే పనే ఉండదు ప్రపంచంలో. అయినా ఇప్పుడు వీళ్ళు మన గురించి తెలుసుకోవడం కాదు, మనమే వాళ్ళ గురించి తెలుసుకుంటాం. భలే పనిచేస్తుంది దోస్త్ నీ ఐడియా. ఎలాగైనా ఆ డమ్మీ చైత్ర ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. ఆహా అదంత తేలిక కాదులే పిన్ని. అవును పిన్ని, ఈసారి అది బయటికెళ్తే వెనకాలే ఫాలో చేద్దాం. ఫాలో చేస్తే దాని రహస్యాలు మనకు తెలుస్తాయి. మీ రహస్యాలన్నీ ఈ లోపల మేం తెలుసుకుంటాంగా. అప్పుడుంటది మీకు. అవును స్మైలీ, వచ్చే రిపోర్ట్స్ ఎలాగో వస్తాయి. అవును, రిపోర్ట్స్ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ పిన్ని. డిఎన్ఏ రిపోర్ట్స్ గురించే మాట్లాడండి. చెప్పండి మీ ప్లాన్ ఏంటో చెప్పండి. అవును పిన్ని, ఇంకా దాన్ని మనం నీడలా ఫాలో అవుతూ దాని ఎవ్రీ మూమెంట్ తెలుసుకోవాలి. అది బయటికి వెళ్ళడం కోసం వెయిట్ చేయాలి. అప్పుడు సర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. విన్నావా? రిపోర్ట్స్ గురించి మాట్లాడలేదు కానీ వీళ్ళ నెక్స్ట్ ప్లాన్ తెలిసింది. మరి ఆ ప్లాన్కి కౌంటర్ ప్లాన్తో రెడీగా ఉండాలి. హా, ఎత్తుకు పై ఎత్తు వేద్దాం, గాళ్ళకి దొరికే ముచ్చటే ఉండదు. నన్ను పట్టుకునుడంటే ముళ్ళ కంచెని ఒంటికి చుట్టుకునుడే అని వాళ్ళకి అర్థం కావాలి దోస్త్. కొంచెం ఎగ్జైట్ అయితే నాలో ఉన్న ఒరిజినల్ భాష బయటకు వచ్చేస్తుంది. మన ఇద్దరం ఉన్నప్పుడు పర్లేదులే. అమ్మయ్యా, అయితే ఓకే. గిళ్ళ యాక్షన్ కి నా రియాక్షన్ తో గళ్ళ దిమాకు ఖరాబ్ అయిపోవాలి. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అదేంటమ్మా కొత్తగా గుడ్ మార్నింగ్లు చెప్తున్నావు? చైత్రకి గుడ్ మార్నింగ్ చెప్పే అలవాటు లేదనుకుంటా. అంటే ఈరోజు అంతా మనకి మంచి జరగాలని అలా చెప్పాను అత్తయ్య. నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది కదా చైత్ర. ఏం చేస్తున్నారు అత్తయ్య? వంటకి ప్రిపేర్ చేస్తున్నాను చైత్ర. సరే, నీకేం కావాలో చెప్పు, అన్నీ చేసి పెడతాను నేను. మీరు ప్రేమతో ఏం చేసినా అది నాకు ఇష్టమే అత్తయ్య. సరే సరే, విరాజ్ నిద్ర లేచాడా? హా, రెడీ అయిపోయి కిందకు కూడా వచ్చారు. ఆహా, అయితే వెళ్ళి వేడిగా కాఫీ చేసి తీసుకొని వెళ్ళు. నేనా? వాడు ఎవ్వరు కాఫీ చేసినా తాగడు కదా, నీ చేత్తో కాఫీ చేస్తేనే తాగుతాడు కదా, మర్చిపోయావా? ఓ, అది నేనెలా మర్చిపోతాను అత్తయ్య? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి త్వరగా కాఫీ చేసుకొని తీసుకెళ్ళు. అమ్మో, నేను ఎలా చేసినా దోస్తే కదా తాగేది, పర్వాలేదులే. గ్రానీ, ఏం చేస్తున్నావు? ఏం చేస్తానే, మీ అందరికీ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కాలక్షేపానికి ఉన్నాయి, నాకేమున్నాయి? ఇది బావకి కాఫీ తీసుకొస్తుందా? ఇదేంటి 2 కప్పులు తీసుకొస్తుంది? ఒకే కప్పును కదా బావా చైత్రలు షేర్ చేసుకుని తాగేది. ఇది డమ్మీ చైత్ర కదా, దీనికి ఆ విషయం తెలీదు. ఇప్పుడు దీన్ని ఆడుకుంటాను, డమ్మీ చైత్ర అని నిరూపిస్తాను. ఏమే మనవరాలా, నా కోసమే నా కాఫీ? అవును బామ్మగారు, తీసుకోండి. లయా, నువ్వు కాఫీ తాగుతావా? ఆహా, నాకొద్దు. మరి నీకు బావకి? నాకు, నా కన్నయ్యకి ఈ కాఫీ చాలే. ఇది గుడ్డిగా అనేసిందా, లేక చైత్ర బావల కాఫీ అలవాటు తెలుసుకుని అనిందా? మీ బావకి చైత్రకి ఒకే కాఫీ ఒకే కప్పులో తాగే అలవాటుంది కదే.
చచ్చింది గొర్రె. అది నాకు తెలుసు గ్రాని. ఆ విషయం దానికి తెలీదు. ఇప్పుడు వెళ్ళి ఇచ్చేటప్పుడైనా ఇప్పుడు దాని మీద డౌట్ తెప్పిద్దామనుకుంటే మొత్తం నాశనం చేసేసావు. కాఫీ అద్భుతంగా ఉందే మనవరాలా. అందుకేనా చిన్నోడు నువ్వు పెడితే గాని కాఫీ తాగడు? రేపటి నుంచి చిన్నోడితో పాటు నాకు కాఫీ ఇవ్వాలి. అలాగే బామ్మగారు. బాయ్. కాఫీ. కాఫీనా? నువ్వు చైత్ర ఒకే కాఫీ ఒకే కప్పులో తాగుతారా? యా. షిట్, అవును కదా. సరే, లోపలికి వెళ్ళి తాగుతాను. కొంచెం చూసుకో, అక్కడ లయ బామ్మ ఉన్నారు. నువ్వు లోపలికి వెళ్ళి తాగితే డౌట్ వస్తుంది. మరెలా? ఒకే కప్పులో ఇద్దరం తాగాల్సిందే. నో. మరి నాకు మాత్రం ఎస్ ఏంటి? కనీసం సాసరైనా తేవాల్సింది కదా. ముందే మీ అలవాట్లు తెలుసుంటే అలాగే తెచ్చేదాన్ని. మరి ఇప్పుడు ఎలా? వాళ్ళు మన వైపే చూస్తున్నారు. త్వరగా నా చేతిలో ఈ కప్పు తీసుకో. ఇప్పుడు షేర్ చేసుకుని తాగాలా? తప్పదా? నేను కప్పుకి ఇటువైపు తాగి షేర్ చేసుకుంటాను. నువ్వు కప్పుకి అటువైపు తాగి షేర్ చేసుకో. ఎందుకంటే వేరే దారి లేదు. ఫెంటాస్టిక్. భార్యాభర్తలంటే విరా చేతలానే ఉండాలి. ఎప్పుడు ఎంత అన్యోన్యంగా ఉంటారో. గ్రాని, నీకు నిజం తెలీదు. నువ్విచ్చిన హింటుని బట్టి ఆ డమ్మీ చైత్ర బతికిపోయింది. ఇప్పుడు అదృష్టం దానివైపున, ఆ డిఎన్ఏ టెస్ట్లో మాత్రం అదృష్టం మా వైపే ఉంటుంది. కన్నయ్య, అమ్మా, ఈ రోజుతో ఆ మైసని వదిలిపోవాలమ్మా. దాని పేడపోతే మనకు చాలరా. ఈ ఒక్కరోజు ఆకుకూరలు అమ్మితే జీవితాంతం హాయిగా ఉండొచ్చమ్మా. ఏంటి హాయిగా ఉండొచ్చు అంటున్నారు? నేను అది హాయిగా ఉండొచ్చని కాదు, హాయిగా అమ్మచ్చు అంటున్నాను. ఏంటి ఆకుకూరలు అమ్ముతున్నారా? వెజిటేబుల్స్ అమ్మడం పనే కదమ్మా. ఈ పని కష్టంతో కూడుకున్నదే కదా. సరే, అలాగే కానివ్వండి.
కానీ గుర్తుంది కదా ఎంత సంపాదించాలో? 1000 రూపాయలే కదా. కాదు, 2000. ఏయ్ తొండి చేస్తున్నావు. 1000 రూపాయలు లాభం వస్తే చాలని చెప్పావు. మనుషులు పెరిగారు గాని మీకు బుద్ధి పెరగలేదు, బుర్ర పెరగలేదు. మీకు ఆకుకూరలకి పెట్టుబడి వెయ్యి ఎవరిచ్చారు? నువ్వే. పెట్టుబడి వెయ్యి నేను పెడితే లాభం ఎంత సంపాదించాలి? 1000 రూపాయలు. అంటే 2000 నాకివ్వాలి. అది గుర్తుంచుకోండి. అలాగే. ఒక్కవేళ పెట్టుబడిలో రూపాయి తగ్గినా, అబ్బే 1 రూపాయి కూడా తగ్గదు కదా. తగ్గితే రూపాయికి 1 చొప్పున ఎన్ని రూపాయలు తగ్గితే అన్ని గుంజిళ్ళు తీయాలి. లాభం 1000కి పైన వస్తే రూపాయికి 1 చొప్పున నువ్వు గుంజీలు తీస్తావా? ఓహో, ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు? ఎక్స్ట్రాలు చేస్తే ఇవ్వాల్సిన లాభం పెంచుతాను మరి. అమ్మా ఎందుకే నీకు నుడుతులా? ఓకే మహి, నువ్వు ఎలా చెప్తే అలా. మీ కన్నింగ్ తెలివితేటలు చూపించి ఏదైనా తేడా చెయ్యాలని చూస్తే అక్కలు. వీళ్ళ సంగతి నేను చూస్తానుగా. నీకంత పని కల్పించంలేండి అక్కాయలు. అయితే వెళ్ళండి, అమ్ముకొని రండి. ఎక్కడికో వెళ్ళడం దేనికి? మేము ఇంటి ముందే అమ్మేస్తాం. ఈ కాలనీలో మాకునే రెప్యుటేషన్ కి 5 నిమిషాలు కూరగాయలన్నీ అమ్మేస్తాం. అబ్బా, సరే సరే కానివ్వండి. కానివ్వండి. అమ్మా మొదలు పెడతామా? కొత్తిమీర, తోటకూర, పాలకూర, గోంగూర, పచ్చని కూర, రెండమ్మ రండి. తాజా తాజా కూరగాయలు. అమ్మా ఆ ఏం చేస్తున్నా? కూరగాయలు అమ్ముతున్నానురా. కూరగాయలు ఇలా అమ్మితే ఈ కాలనీ వాళ్ళు కాదు కదా, నేను కూడా కొన్నాం. మరి ఎలా రా అమ్మేది? కూరగాయలు అమ్మడం ఒక ఆర్ట్, ఒక రథంలో అమ్మాలి. నేను అమ్ముతాను, నన్ను చూసి నేర్చుకో. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు. కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. సొరకాయ, కాలీఫ్లవర్, టమాటాలు, ఉల్లిపాయలు. కొత్తిమీర, టమాటాలు. అచ్చో అలాగే అమ్ముతున్నావురా కదా, నువ్వు కూడా అలాగే అమ్ము. అప్పుడు అన్ని కూరగాయలు అమ్ముడు పోతాయి. అలాగేరా. తోటకూర, గోంగూర, కరివేపాకు, బచ్చల కూర, రెండమ్మా రండి. తాజా తాజా కూరగాయలు. కొత్తిమీర, కరివేపాకు, సొరకాయ, టమాటాలు, ఉల్లిపాయలు. రండి బాబు రండి, ఆర్గానిక్ కూరగాయలు. రండి బాబు, రండి 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 రండి. కూరగాయలు బాబు 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 బాబు. వంకాయ, బెండకాయ, చామగడ్డ, రెండమ్మా రండి రండి రండి. అమ్మమ్మ రెండమ్మా రండి. తాజా తాజా కూరగాయలమ్మా. ఇదిగో తోటకూర. కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు. వంకాయ, బెండకాయ, గోంగూర, కరివేపాకు, తోటకూర. ఆడెవడో వస్తున్నాడు, అన్నిటి పట్టుకొస్తా. వెళ్ళు. అమ్మా రెండమ్మా రండి. తాజా ఆకులు సార్ ఇక్కడే ఉన్నాయి, కొనుక్కోండి సార్. వద్దండి సార్ ఫ్రెష్ గా ఉన్నాయి సార్, చాలా తక్కువ రేటుకే. మా ఇంట్లో ఆకుకూరలో నిన్నే తెచ్చామండి. పోనీ టమాటాలు, సొరకాయ, కాలీఫ్లవర్ అన్నీ ఉన్నాయి సార్. వద్దండి. ప్లీజ్ సార్ ఏదో ఒకటి కొనండి. వద్దయ్యా. సార్ వంకాయలు, తాజా తాజా కూరగాయలమ్మా. వంకాయలు, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, రెండమ్మా రండి రండి రండి. కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు. ఏంట్రా అమ్మా, అరిచి ఆయాసం వస్తుంది గాని ఒక్కరు కూడా రాలేదేంట్రా? అమ్మా నాకు తెలిసి ఇక్కడ అందరూ ఆన్లైన్లోనే కూరగాయలు కొంటున్నట్టున్నారు. అయితే ఎవరు కొనరంటావా? మనం అన్ని కాలనీలు తిరిగితే ఎవడో ఒకడు కొంటాడేమో. ఇప్పటికి తెలుసుకున్నారా? ఆలస్యం ఎందుకు, వెళ్ళిరండి. మహి ఏంటి? నువ్వు బోని చేయొచ్చు కదా. అవునవును, నీ బోని బాగుంటే వెంటనే ఈ కూరగాయలన్నీ అమ్మేయచ్చు. ఆహా, కొనొచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళకి బుద్ధి గడ్డి తినే అలవాటు ఉంది కదా, ఈ ఆకుకూరలు వాళ్ళు తినరు.
పర్లేదు మహి, ఇవి గట్టి లాంటివి. అయితే తీరిగ్గా నెమరేస్తూ బుట్ట నెత్తిన పెట్టుకుని అమ్ముకొని రండి. రండి. అమ్మా పదవే, వెళ్ళి అరగంటలో అన్ని అమ్ముకొని వచ్చి అప్పుడు దీన్ని పని చెప్తాం. సరే పద. అమ్మా కూరగాయలు కూరగాయలు కూరగాయలే, తాజా కూరగాయలే, వంకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు సొరకాయలు. వద్దంటే బాబు తెల్ల ప్యాంటు, కూరగాయలు బాయ్ కాదు, కూరగాయలు కొను. అయ్యో బాబు